నిన్నటి ఎన్ఎన్ఎస్ ఎపిసోడ్ అయితే ఎంత ఇంట్రెస్టింగ్‌గా సాగిందో అయితే దాని మీద రివ్యూ అయితే చూసేద్దనమాట. ఇంకా అసలు ఏం జరుగుద్దంటే అమర్ అయితే బాగీ కోసం వెతుకుతూ ఉంటాడనమాట. పూజకి టైం అయిపోయిందని. ఇంకా బాగీ కూడా అమర్‌ని చూసేసి అయ్యో! ఈయన నా కోసం వెతుకుతున్నట్టున్నారే అనేసి ఇంకా అమర్‌ని పిలవబోతూ ఉంటదనమాట. అంతలోపైతే ఒక సన్యాసుల గుంపు బాగీ చుట్టుముట్టేసి ఇంకా బాగీకి కూడా ఇంకా కాషాయ వస్త్రాలు కప్పేస్తారనమాట. ఇంకా ఎవరికీ అనుమానం రాదు కదా! అందరూ కాషాయ వస్త్రాల్లో ఉన్నారు. బాగీకి కూడా కాషాయ వస్త్రాలు కప్పేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారింకా. బాగా నోరు నొక్కేస్తారనమాట పిలవకుండా ఇంకా. అమర్ అంతా వెతుకుతూ ఉంటాడు ఒక పక్క ఇంకా. అలా అమర్ వెతుకుతూ ఈ సన్యాసుల గుంపు అయితే అమర్‌కి కళ్ళ పడతదనమాట. ఇంకప్పుడైతే బాగీ చెయ్యి కూడా అమర్‌కి తగులుతదనమాట. వాళ్ళు బాగీని తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ గుంపులో ఇంకా. బాగీ అయితే ఇంకా అరవలేక ఏం చేయలేక గమ్ముగుంటదనమాట ఇంకా. అమర్‌కి బాగీ చెయ్యి తగలగానే అమర్ వెనక్కి తిరిగి ఒక్క నిమిషం అలాగే చూస్తాడనమాట. ఇంకా ఆ గుంపంతా బాగీని తీసుకొని గుడిలో నుంచి బయటికెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగే బయటికెళ్ళొచ్చు కదండీ! అలా వెళ్ళకుండా ఈ బాబ్జీ గాడు ఏం చేస్తాడంటే మళ్ళీ గుడిలోకొస్తాడనమాట. ఎందుకొస్తాడేమో వస్తాడనమాట. ఇంక అమర్ అయితే ఆ బాబ్జీ గాడిని చూసి ఆ బాబ్జీ వెనకాల పడి ఫుల్లుగా కొడతాడనమాట బాబ్జీని. ఒరేయ్! ఆరుని చంపింది నువ్వే కదా! ఎవరు చంపించారురా ఆరుని అని ఎంత కొడతాడో అంత కొడతాడు. బాగీని కూడా నువ్వే చంపియ్యాలనుకున్నావు కదా! బాగీని కిడ్నాప్ చేసింది నువ్వే కదా! అని మళ్ళీ బాబ్జీ గాడిని కొడుతూ ఉంటాడనమాట ఇంకా. బాబ్జీ అయితే చెప్తాను సార్ అంటూ ఉంటాడనమాట. వెనకాల మనోహర్ టెన్షన్ పడుతూ ఉంటది. రే బాబ్జీ నువ్వు నిజం చెప్పేస్తే ఇప్పుడు మన ఇద్దరం అమర్ చేతులకు దొరుకుతాంరా అని ఇంకా. ఈ బాబ్జీ ఏం చేస్తాడంటే అక్కడ కిందున్న మట్టి తీసుకొని ఇంకా అమర్ కళ్ళల్లో పోసి బాబ్జీ తప్పించుకుంటాడనమాట. ఇంకంతే ఇంక అమర్ వెంటనే వెళ్ళి రాతోడు బాగీని కిడ్నాప్ చేశారు అందరు తలా ఒక దిక్క వెతకండి అని అంటూ ఉంటారనమాట. ఇంక ఈ సన్యాసుల గుంపు అయితే బాగీని ఒక రూమ్లోకి తీసుకెళ్ళిపోయి పాపం బాగీ మూతి నిండా ప్లాస్టర్ రాస్తారు, చేతులకు ప్లాస్టర్ రాస్తారు. ఎలాగైనా బాగీని చంపేయాలని. ఇంక అమర్ ఎలా బాగీని కాపాడుతాడో ఏమో చూడాలండి ఇంకా. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్